ఇవి కావాలని లెట్ దెమ్ డూ ఇట్. ఒక హార్డ్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అని ఒక సినిమాలో ఎలాగ పాడు చేస్తున్నావు అంటే ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీశారు, వాటిలో అంటే ఇప్పుడు నేను డబ్బులు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్. బట్ మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాన్నగారు కానీ సినిమా. ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను. ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్నా. దానికి ముందు 7 సంవత్సరాలు మా హోమ్ బ్యానర్ తీయలేదు కదా నేను. ఏదో పైన లక్ష్మీ ప్రసన్న అని లేకపోతే మీరు మీ హర్యానా బిర్యానీ పెట్టినవి 7 సంవత్సరాలుగా ఏ సినిమాలు చేశాను బిఫోర్ మోసగాలు అన్ని బయట సినిమాలే కదా. సో అయితే అని ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది? మేకింగ్లోనే కదా. మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు? కార్మికులకే కదా. అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా? మీరనేది అదే కదా. అలా కాదు అలా కాదు. నేను ఏమంటున్నానంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభము లేకపోతే ఇన్కమ్ సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడతాం. ఓకే, నష్టపోతే దట్స్ అ గుడ్ థింగ్. నౌ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఇట్స్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ట్రస్ట్ బేస్. ట్రస్ట్. ఓకే ఓకే. సో ట్రస్ట్ మనీ డైవర్ట్ చేయడానికి లేదు. ఎత్తి బొక్కలో వేసి 7 లెక్క పెట్టిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఐటీ ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టి. తిరుపతిలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ తెలిసిన నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ క్లూ. నేను ఒప్పుకుంటాను, నాకు మీ బిజినెస్లు అన్నీ నాకు తెలియదు. నాకు కనిపించేది విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదర్ కాలేజెస్ కావచ్చు, ఫ్రమ్ ఎల్కేజీ ఇప్పుడు యూనివర్సిటీ ఎంబీయూ అవచ్చు. నేను అనేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది. Yeah, that entire university is in a trust. You can't touch the trust. Any educational institutions, it has to be in a trust in the country. Okay, but trust మరి మీకు అది ఒక విధంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? అది మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలిస్తే కదా. But I have an art collection. You know how much my art is worth? Paintings or art pieces? Paintings. Only paintings. Paintings. Any notable artist? This generation, all contemporary artists. I'll tell you one thing. I have a painting of a Padmavati Devi. ఢిల్లీ ఆర్టిస్ట్ని ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను 2014లో వేయించాను. అట్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను 3 to 4 lakhs ఆ రోజుల్లో. ఓకే, బట్ ఆ రోజుల్లోనే షీ వాజ్ వెరీ హై. నౌ దట్ సేమ్ ఆర్ట్ వర్క్ is worth around 2 crores. Wow. I have quite a few. I think I have around. No. Everything. No. Everything I have the artwork. All my artwork.